ముందుగా కాంగ్రెస్ పార్టీ వారిని ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు అభినందిస్తున్నా. చాలా ముఖ్యమైన సమయం, చాలా కీలకమైన అంశం. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం. మిత్రులారా, చాలా చర్చ జరిగింది, చాలా విషయాలు ప్రస్తావనలోకి వచ్చినాయి. వాటి గురించి మళ్ళీ నేను మాట్లాడటం భావ్యం కాదు. మహిళలకు రక్షణ లేదు, పట్టించుకునే నాథుడే లేడు అనే విషయం గురించి, రాష్ట్రంలో తాగుడు బాగా పెరిగిపోయింది, తాగుడు ప్రభావం వల్ల చెలరేగుతున్న హింసకు మహిళలే ప్రధానంగా టార్గెట్ అవుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో మహిళలకు ప్రాతినిధ్యం కూడా ఉండట్లేదు. ఆ ప్రశ్న కూడా ఒకటి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము నిష్పక్షపాతంగా వ్యవహరించటం లేదు, బాధితులకు న్యాయం చేయటం లేదు అనే మాట కూడా వచ్చింది. అందరూ కూడా ఇంకొక ముఖ్యమైన మాట ఏం చెప్పిందంటే, ఇంత కీలకమైనటువంటి ఒక సంఘటన జరిగిన సమయంలో, బాధాకరమైన సంఘటన జరిగిన సమయంలో ముఖ్యమంత్రి మౌనం అనేది శోచనీయం. ఇక్కడ ఈ సభ దాదాపు ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని ప్రస్తావించారు. నేను మళ్ళీ వాటి జోలికి పోను, కానీ ఒక్క మాట మాత్రం ప్రధానంగా ఇక్కడ ఎక్కువ చర్చ జరగలేదు కాబట్టి దాన్ని ప్రస్తావించాలనుకుంటున్నా. వాస్తవానికి కేవలము ఒక తాగుడు వల్ల మాత్రమే దాడి చేస్తారని మనం ఎప్పుడు అనుకోవద్దు. చాలా కీలకమైందంటే, పిల్లల్లో మనం మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఘటనలో చూస్తే, అంత నగరం నడిబొడ్డున ఒక పబ్బు నుంచి అమ్మాయిని తీసుకొని పోయి, వాళ్ళు ఎక్కడికో తీసుకుపోలే, అదే జూబ్లీ హిల్స్లో వాళ్ళు కారులో అమ్మాయిపై అఘాయిత్యానికి దాడికి పాల్పడ్డారంటే ఏమర్థమవుతున్నది? మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మమ్మల్ని ఎవరు అడగరు అనే ఒక ధైర్యము వాళ్ళను అట్లా పురికొల్పేది. రెండోది ఏం కనబడుతుంది మనకు? మేము మగవాళ్ళం, మాకు ఒక అధికారం అమ్మాయిల మీద ఉంటుంది, ఆ అమ్మాయిలు మేము చెప్తే వినాలి, ఏమైనా చెయ్యాలి అనేది ఒక ధోరణి ఒకటి కనబడుతున్నది. ఈ పురుషాధిక్యత అనేది అహంభావం రూపంలో ఇది ప్రదర్శితమవుతున్న ఈ పురుషాధిక్యత అనేది ఇవాళ మహిళల హక్కులకు, మహిళల ఆత్మగౌరవానికి, మహిళల ఎదుగుదలకు ప్రమాదకారి. ఇది ప్రమాదకారి. దీన్ని మనం ప్రశ్నించాలి, ఎదిరించాలి అనేది మొట్టమొదట మనం అందరం కూడా గుర్తించాలి. తప్పనిసరిగా ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే, ఆకాశంలో సగభాగం మేము కూడా సమానమే అని మహిళలు సమాన హక్కుల కోసం పోరాటం చేసి 100 ఏళ్ళు 200 ఏళ్ళు గడిచినాక ఇవాళ ఏమనుకుంటున్నారంటే, మా వస్తువులే వీళ్ళు అని పురుషులు అనుకుంటున్నారంటే, అంతకంటే నష్టదాయకమైన సంస్కృతి, ప్రమాదకరమైన సంస్కృతి, విష సంస్కృతి మరొకటి లేదనేది మనం గుర్తించి ఈ ఆధిపత్యాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మాకు న్యాయం జరగాలి అని చెప్పి మొట్టమొదటిగా మనం డిమాండ్ చేయాలి. ఆఫ్రికాలో నల్లవాళ్ళు మొన్న తిరుగుబాటు చేసిండ్రు కదా, మేము కూడా మనుషులమే, మాకు న్యాయం జరగాలి. ఇవాళ మనం అడగవలసింది కూడా మొట్టమొదట ప్రశ్న విషయం అదే. మేము మనుషులమే, మాకు న్యాయం జరగాలి. మా శరీరాలతో ఆడుకునే హక్కు మీకెక్కడిది? మాపై దాడి చేసే అధికారం మీకు ఎవరిచ్చింది? ఇది జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం ఎందుకు చూస్తున్నది అని చెప్పి మనం ఇవాళ సీరియస్గా ప్రశ్నించాల్సినటువంటి అంశము. ఈ విషయాన్నే మనం ఇవాళ ప్రధానాంశంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు బాగా గుర్తుంది, మేమంతా కూడా ఇవాళ యూనివర్సిటీల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఘటనలు జరిగితే అప్పుడు విద్యార్థి సంఘాలు, అది రైటో లెఫ్టో అందరూ కూడా మొత్తానికి దాడి చేసి అట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆపేటువంటి ఒక సంస్కృతి ఉండేది, అది నడిచింది. దాన్ని ఇవాళ మనం మళ్ళీ పునర్జన్మ మళ్ళీ దాన్ని జీవింపజేయటానికి మనం అందరం కూడా ఒక ప్రయత్నం చేయాలని ముందుగా నేను చెప్తూ, ఇవాళ నిజంగా ఈ సందర్భంలో మన డిమాండ్లు ఏంటంటే, మొన్న విశ్వేశ్వరరెడ్డి గారు పెట్టిన మీటింగ్లో వచ్చిన మహిళా సంఘాలు ఒక 2 మంచి విషయాలు చెప్పిండ్రు. దాన్ని ఈ సందర్భంగా నేను కూడా ప్రస్తావించదలిచిన, బాధితులు ఎవరైనా, నిందితులు ఎంతటి వారైనా న్యాయం జరగాలి. బాధితులు ఎవరైనా కావచ్చు కాక, పైసలు ఉండవచ్చు లేకపోవచ్చు, పేదవాళ్లే కావచ్చు, సింగరేణి టౌన్షిప్ అది అక్కడ బతుకుతున్నటువంటి స్లమ్లో ఉన్నటువంటి ఒక మామూలు అమ్మాయి కావచ్చు, ఒక ధనవంతురాలైన అమ్మాయే కావచ్చు,
ఒక విదేశీ అమ్మాయే కావచ్చు, ఎవరైనా కానీ బాధితులు ఎవరైనా, నిందితులు ఎంతటి వారైనా న్యాయం జరగవలసిందే అనేది మన నినాదంగా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నా. తప్పనిసరిగా దాన్ని మనం ఇవాళ స్వీకరించాలి, అడాప్ట్ చేసుకోవాలి. రెండవ మాట, మొన్న వాళ్ళు ఏం చెప్పిందంటే, ఇదివరకు గవర్నమెంట్లు ప్రతి సంవత్సరం మహిళా సమస్యలపై సమీక్షా సమావేశాలు జరిపేవారట. ముఖ్యమంత్రి అధ్యక్షతన మహిళల భద్రతకు బాధ్యులైనటువంటి పోలీసులు, మహిళల అభ్యున్నతికి బాధ్యులైనటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ వీళ్ళందరూ కూర్చొని ఆ సంవత్సరం జరిగిన పురోగతి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల గురించి అక్కడ విపులంగా మహిళా సంఘాల సలహాలు కూడా తీసుకొని విపులంగా చర్చించి దానిపైన ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు. ఆఖరి సమావేశము ఎప్పుడు జరిగింది అంటే కిరణ్ రోషయ్య గారు ఉండగా జరిగింది. ఆ తర్వాత ఈయన వచ్చి 8 ఏళ్ళ ఒక్కసారి కూడా మహిళల సమస్యల మీద సమీక్ష సమావేశం అనేది జరగకపోవటం చాలా శోచనీయమైన విషయం. ఇది మనం ఇవాళ చాలా సీరియస్గా ఈ ప్రభుత్వాన్ని తప్పుబట్టవలసిన అంశం, డిమాండ్ చేయవలసిన అంశం. నిజానికి ప్రభుత్వము సెక్యూరిటీకి సంబంధించి ప్రజల భద్రత గురించి చర్యలు తీసుకోవాలనుకుంటే వాళ్ళకు తెలియదా, వాళ్ళకు అర్థం కాదా అంటే అది మనం నమ్మటానికైతే వీల్లేదు. ట్విన్ టవర్స్ పెట్టాక ఎవరు ఎక్కడ కదులుతున్నారో అర్థమవుతుంది, అవునా కాదా? రేవంత్ రెడ్డి గారి ఇంటికాడ బయలుదేరితే ప్రగతి భవన్ పోవటానికి ఎక్కడ బయలుదేరిండి, ఎక్కడికి పోతున్నాడు అనేది అర్థమవుతుంది. కాకపోతే వారు కన్ను గప్పి వచ్చిండ్రు కాబట్టి మా కెమెరాలు ఎక్కడ పని చేయలేదని చెప్పి ఆ రోజు సమీక్షించుకున్నారు. అంటే నీ అవసరమైనప్పుడు ఆ రకంగా సమీక్షించుకుంటావు. నా కెమెరా ఎక్కడ ఫెయిల్ అయింది, ఎక్కడ కన్ను గప్పిండు, నా కెమెరా కనబడకుండా, ఇంకోసారి జరగకుండా నేను ఏం చేయాలని ఆలోచించుకున్నావు కదా, ఇవాళెందుకు ఆలోచన చేయట్లేదని చెప్పి మనం సీరియస్గా అడగవలసినటువంటి విషయం. వాళ్ళకు కావాలనుకుంటే ఇది కష్టమైన పని కాదు ఇన్ని కెమెరాలు ఉన్నాక. కానీ ఇవాళ ఆ విషయంపై ప్రభుత్వానికి దృష్టి లేదు. ప్రగతి భవన్ ఒక పిల్లగాడు ఎవరో వెళ్ళి దాన్ని గేటును దాకిండు, తెల్లార చుట్టూ తీగలు పైకి లేచినాయి. మొదటిసారి రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు, తర్వాత ఇంకొకరు వెళ్ళినప్పుడు తీగలు దాకితే పైకి లేచినాయి కదా. నీ భద్రత మీద నీకంత దృష్టి ఉన్న ముఖ్యమంత్రి, మహిళల భద్రత మీద నీకు ఇంకా ఎంత దృష్టి ఉండాలని చెప్పి ఇవాళ మనం ఈ వేదిక నుంచి మనం గట్టిగా అడుగుతున్నాం. నువ్వు నీ గురించే ఆలోచిస్తున్నావు, నీ గురించే పరిపాలన చేస్తున్నావు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ముఖ్యమంత్రి కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళ కోసం వాళ్ళు అధికారాన్ని వాడుకుంటున్నారు. ల్యాండు శాండు తప్ప వాళ్ళకి ఇంకొక లక్ష్యం లేనే లేదు. ప్రజల భద్రత, మహిళల భద్రత అనేది వాళ్ళకి చాలా దూరమైనటువంటి అంశం. కాబట్టే ఇవాళ మనకు న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకము, ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకం మనకు లేదు. వాళ్ళ రాజకీయమే స్వంత ప్రయోజనాల కోసం నడుస్తున్నది. వాళ్ళ దృష్టిలో ప్రభుత్వం అనేది సొంత ఆస్తి. ఆ ప్రభుత్వం అనే సొంత ఆస్తితో ఎట్లా ఆర్థికంగా ఎదగాలే, దోచుకోవాలనే ఆలోచనే తప్ప ఇంకొక ఆలోచన లేనే లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో నిస్సంకోచంగా మనం ఏం అడగాలి అనేది స్పష్టత ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం అడగాలనే దానిపైన స్పష్టత ఉండాలి. ఖచ్చితంగా మహిళల సమస్యలపైన సమీక్షా సమావేశం జరగవలసిందే. ఖచ్చితంగా బాధితులు ఎవరైనా, నిందితులు ఎంతటి వారైనా న్యాయం జరగవలసిందే మహిళలకు అని చెప్పి మనం ఖచ్చితంగా డిమాండ్ చేయవలసిందే. మూడోది ఏంటంటే తాగుడు అనేది మహిళలపై హింసకు మూల కారణం. ఆ తాగుడు ఆగాలి. వాస్తవానికి ఎక్సైజ్ శాఖ అనేది తాగుడు అమ్మటానికి వచ్చిన శాఖ కాదు, తాగుడు నియంత్రించడానికి వచ్చిన శాఖ. కానీ ఇలా తాగుడు ఎట్లా అమ్మాలి, తాగవలసి పైసలు ఎట్లా సంపాదించాలి, జేబులు ఎట్లా కొట్టాలనే ఆలోచనతో పనిచేయటం శోచనీయమైన విషయం. నిజానికి చాలా చోట్ల ప్రజలు సొంతంగా అవసరాల కోసం ఇంత ఏదో ఒకటి స్థానికంగా తయారు చేసుకొని తాగేటోళ్ళు. ఖర్చు లేకుండా వాళ్ళకి ఏదో గడిచిపోయేది, పండుగ వెళ్ళిపోయేది. కానీ ఇవాళ ఏం చేసిందంటే నువ్వు తయారు చేయొద్దు, నేను అమ్మిందే తాగాలని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి, మీరు అక్కడ మన మహారాజ్గంజ్ ఆ ఏరియాల్లో తిరిగితే, ధూల్పేట్ తిరిగితే మీకు అర్థమవుతుంది జీవితాలని ఎంత విధ్వంసం చేసిండ్రు అనేది మనకు అర్థమవుతుంది. నువ్వు వాళ్ళకు కూడా లైసెన్స్ ఇస్తే తయారు చేసి అమ్ముకుందరు కదా. అది మల్యానే తయారు చేయాలని ఏం లేదు కదా, లైసెన్స్ ఇస్తే వాళ్ళైనా చేసుకుంటారు కదా. కానీ వాళ్ళు చేయకుండా చిత్తగొట్టి ఇవాళ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను పెంచి, మీరు ఒక్క ఊరికి పోయి లెక్క తీస్తే
50-60 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా మద్యం అమ్మకాలు అవుతున్నాయి ప్రతి ఊళ్ళో కూడా. ఈ అమ్మకాల వల్ల జరుగుతున్నది ఏంటంటే ఆ గ్రామానికి గవర్నమెంట్ రకరకాల రూపాల్లో ఇచ్చిన పైసలు, పింఛన్లు కానీ 100 రోజుల పని కానీ, దానివల్ల వచ్చిన పైసల కంటే ఆ గ్రామంలో బయటికి పోతున్న సొమ్ము ఎక్కువ అనేది మనకు అందరికీ అర్థమవుతున్న వాస్తవం. దీన్ని మనం ఎదుర్కోవటానికి ఇవాళ చెరుకు సుధాకర్ గారు చెప్పిన దాన్ని నేను కూడా ఏకీభవిస్తూ మనం ఒక ప్రతిపాదన పెడదాం. తాగుడు అనేది ఈ రూపకంగా ఉండటానికి వీల్లేదు, తగ్గటానికి మనం ఏం చేద్దామనేది సీరియస్గా ఆలోచించాలి. మీరు ఒక ర్యాలీ తీస్తారా, ఒక బహిరంగ సభ పెడతారా? రావటానికి మేమందరం కూడా సిద్ధం. అందరం కలిసి ఒకటే అడుగుదాం, తాగుడును నియంత్రించండి, మనుషుల ఆరోగ్యాన్ని ఆస్తులను కాపాడండి అని చెప్పి వాళ్ళ ఆస్తులు మాత్రమే కాదు, ఆరోగ్యం మాత్రమే కాదు, అన్నిటికంటే మించి వాళ్ళ అస్తిత్వానికి, వాళ్ళ మహిళల అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతున్న నేపథ్యంలో చలపతిరావు గారే మద్దతు ఇచ్చింది. ఇంకా వెనుక ముందు కావాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా సీరియస్గా జరగవలసినటువంటి కార్యక్రమం. కాబట్టి నా ప్రతిపాదన ఏంటంటే, ఒక లెటరు మనం ఇక గవర్నర్కి ఇస్తే కూడా లాభం లేదు, మాట ముచ్చట్లే బంద్ అయినాక మనం ఎంత చెప్పినా లాభం కూడా ఉండేటట్టు లేదు అది. కాబట్టి చీఫ్ సెక్రటరీకి ఇస్తారో, సంబంధిత హోంమంత్రికి ఇద్దామో, అఖిలపక్షం తరఫున మీ నేతృత్వంలో మేము రావటానికి సిద్ధం. ఈ 2 అడుగుదాం. మీరు మహిళా సమీక్ష సమావేశాలు పెట్టండి, మద్యాన్ని నియంత్రించండి. 3వది, ప్రతి కేసులో ఫాస్ట్ ట్రాక్ వేయాలి, ఈ కేసులో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయాలి అనేది మనం ఇవాళ డిమాండ్ చేస్తూ ఒక ఉత్తరం ఇద్దాం. దాని తర్వాత నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో మద్యపానాన్ని నియంత్రించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము దాన్ని సాధించడం కోసం, ప్రజల్ని సమీకరించడం కోసం ఒక ర్యాలీ చేస్తామని చెప్పి మనం ప్రకటిద్దాం. ఎంత సాధ్యమైతే అంత చేద్దాం. అది ఇంకా దాన్ని నిరంతరం ఒక కార్యాచరణగా మనం తీసుకోగలిగితే చాలా మద్దతు కూడా మనకు దొరుకుతుంది. ఒక కామన్ డిమాండ్స్ పట్ల మనకు ఒక అందరిలోనూ ఒక ఆలోచన చైతన్యం పెరుగుతుంది. అన్నిటికంటే మించి ఈయన దిగుడు కాదు, రేపు ఎట్లుంటుంది తెలంగాణ అనేది కూడా మనం చెప్పటం చాలా అవసరము. నా దృష్టిలో మన కార్యాచరణ అనేది రేపటి తెలంగాణ ఇట్లుంటుంది అని చెప్పే విధంగా ఉండాలి. అది మనం ఇవాళ సీరియస్గా చేయవలసిన ప్రయత్నం. ఈయన పోతాడు, నేను చాలా ఖచ్చితంగా చెప్పదలిసిన, కేసీఆర్ ఉండడు, ఆయన ఎట్లా పోతాడు, ఢిల్లీకి పోవటానికి ఆయన తయారైండు, పోతాడు కూడా, పోనీ ఆయనని. కానీ రేపటి మన తెలంగాణ మనం ఎట్లా నిర్మించుకుంటామనే దానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. రేపు మనం చేసేటువంటి కార్యాచరణ భవిష్యత్ తెలంగాణకు ఒక మార్గనిర్దేశన, రేఖామాత్రంగా భవిష్యత్ తెలంగాణకు సంబంధించిన ఒక చిత్రపటాన్ని అందించేదిగా ఉండాలని చెప్పి నేను భావిస్తున్నా. అట్లాంటి ఒక ప్రయత్నానికి ఈ మీటింగ్తో ఆగకుండా, అట్లాంటి ఒక ప్రయత్నానికి ఈ అంశం మీదకే పరిమితమై మనం కార్యాచరణ తీసుకొని అట్లా ఒక ఎజెండాను మనం పెంపొందించగలిగితే లాభం జరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. దానికోసం ఖచ్చితంగా నేను కానీ మా పార్టీ కానీ, వాస్తవానికి మా దగ్గర సంప్రదాయం ఏంటంటే రాష్ట్ర కమిటీ మీటింగ్ పెట్టకుండా నేను ఏది హామీ ఇవ్వటానికి ఉండదు. కానీ ఈ విషయం మాత్రం రాష్ట్ర కమిటీని ఒప్పించుకోగలననే విశ్వాసంతో మీకు హామీ ఇస్తున్నా. ఖచ్చితంగా దీని మీద ఒక కార్యాచరణ మాత్రం సీరియస్గా చేద్దాం. అది చాలా పొడుగుండే కార్యక్రమం కాకపోవచ్చు, ఒకరోజు ర్యాలీగానే ఉండవచ్చు కాక, కానీ మనం మొత్తం మీదనైతే గిది మేము కోరుకుంటున్నాం తెలంగాణలో అని మనమంటూ ఒక ప్రత్యామ్నాయ తెలంగాణ చిత్రపటాన్ని తయారు చేసి దానికోసం ఈ పోరాటాన్ని ముందుకు నడుపుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.